హలో అందరికీ వెల్కమ్ టు భవానీస్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి నేను గ్రెనారో మైక్ గురించి రివ్యూ అయితే చేస్తున్నాను. సో నేను తీసుకొని ఆల్మోస్ట్ 2 months అవుతుంది. సో నన్ను చాలామంది అడుగుతున్నారనమాట ఏ మైక్ యూస్ చేస్తే బాగుంటుంది అని. స్టార్టింగ్లో నేను చేసే వీడియోస్కి కింద నాకు కమెంట్స్ ఏమొచ్చేవి అంటే వాయిస్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, బ్రీతింగ్ సౌండ్ వినబడుతుంది, సో ఒకసారి చూసుకోండి, మైక్ చేంజ్ చేయండి సిస్టర్ అని అలా చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు మైక్ యూస్ చేస్తుంటే ఏ మైక్ యూస్ చేస్తున్నారు చెప్పండి సిస్టర్ అని అడుగుతున్నారనమాట. సో వాళ్ళ కోసం అలాగే ఇంకా మిగతా వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని ఈ రివ్యూ అయితే చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఈ మైక్ వచ్చేసి గ్రెనారో మైక్ అనమాట. తక్కువ బడ్జెట్లో మెయిన్ అడ్వాంటేజ్ నాయిస్ రిడక్షన్ ఉంది. సో మనకి నాయిస్ రిడక్షన్ ఉన్న మైక్స్ కావాలంటే డెఫినెట్గా 20,000 అబోనే పెట్టాలన్నమాట. సో తక్కువ ప్రైస్లో మన బడ్జెట్లో మనకి నాయిస్ రిడక్షన్ ఉన్న మైక్ అయితే గ్రెనారో మైక్ అని చెప్పొచ్చు. ది బెస్ట్ మైక్ ఇది. సో అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే దీని అన్బాక్సింగ్ వీడియో చూడండి, తర్వాత దీని గురించి మాట్లాడదాం. నేను వచ్చేసి గ్రెనారో మైక్ని అమెజాన్లో తీసుకున్నాను. దీనికి సంబంధించిన లింక్ అయితే కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో, కావాలంటే మీరు కూడా చెక్ చేయండి. నాకు అర్జెంట్గా ఈ మైక్ అవసరం ఉన్నందుకు నేనైతే 70 రూపీస్ ఎక్స్ట్రా పెట్టి ఈ మైక్ని అయితే తీసుకున్నాను. అండ్ యాక్చువల్గా 1 day లేట్ ఉండే, బట్ 70 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు 1 day బిఫోర్ మనకి డెలివరీ చేయడానికి. సో ఫాస్ట్గానే డెలివరీ అయితే వచ్చేసింది, 2 daysలో వచ్చేసింది. అండ్ రాగానే నేనైతే అన్బాక్సింగ్ చేశాను. అండ్ ఈ కార్డ్ వచ్చేసి 1 year వారంటీ కార్డ్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇందులో మనకి ప్రోడక్ట్స్ వచ్చేసి గ్రెనారో మైక్ కేస్ ఒకటి ఇచ్చారు. అండ్ అలాగే ఇది కేబుల్ వైర్స్ ఉంటాయి కదా ఛార్జింగ్ పెట్టుకోవడానికి, సో అది ఇచ్చారనమాట. ఇవి అందులో వచ్చిన ప్రోడక్ట్స్. అండ్ ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇది వచ్చేసి నార్మల్గా మనకి హెడ్ ఫోన్స్ ఉంటాయి కదా, సో వైర్లెస్ హెడ్ ఫోన్స్, సో అలాగే ఉంది బాక్స్ అయితే కేస్. అండ్ ఇందులో 2 మైక్స్ అండ్ 1 రిసీవర్ అయితే వచ్చిందనమాట. సో డైరెక్ట్గా మనం ఈ కేస్కి ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు, లేదు అంటే సపరేట్గా ఇలా ఒక్కొక్క దానికి కూడా మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ నేనైతే అన్ని కవర్స్ కూడా అన్నీ ఓపెన్ చేసేస్తున్నాను. సో అన్నీ ఓపెన్ చేసి అన్బాక్సింగ్ అయితే చేశాను. సో ఇది చాలా స్టాండర్డ్గా ఉంది, బట్ ఈ కేస్ వచ్చేసి చాలా డెలికేట్గా యూస్ చేయాలి. ఒకసారి కింద పడిందంటే మొత్తం పగిలిపోతుంది. సో చాలా సెన్సిటివ్గా యూస్ చేయాలన్నమాట. అండ్ ఇది వచ్చేసి హెడ్ ఫోన్స్కి కనెక్ట్ చేసుకోవచ్చు, మన వాయిస్ మనం వినడానికి, లేదు అంటే ఐఫోన్కి కనెక్ట్ చేసుకోవడానికి కూడా ఈ పిన్ ఇచ్చారు. అండ్ ఈ ఛార్జింగ్ కేబుల్ వచ్చేసి ఇలా 2 వైర్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇవి ఇందులో వచ్చిన ప్రోడక్ట్స్ అయితే. సో బాగుంది, క్వాలిటీ చూడడానికి అయితే బాగుంది, బట్ ఈ కేస్ ఒకటి చాలా డెలికేట్గా యూస్ చేయాలి. అండ్ దీని పర్ఫార్మెన్స్ వచ్చేసి ఇది 3 levelsలో వాయిస్ని అయితే రెడ్యూస్ చేస్తుంది. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా చాలానే ఉంటుంది. 1 hour ఛార్జింగ్ పెడితే మనకి 8 hours వరకు వర్కింగ్ టైం అనేది ఉంటుందన్నమాట. సో ఛార్జింగ్ బ్యాటరీ లైఫ్ కూడా బాగానే ఉంది. ఇప్పుడైతే ఈ గ్రెనారో మైక్ వర్కింగ్ ప్రాసెస్ అంటే నాయిస్ రిడక్షన్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఇలా సైడ్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే గ్రీన్ కలర్ లైట్ అనేది ఇలా కాన్స్టెంట్గా బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నాయిస్ రిడక్షన్ ఎలా చేయాలి అంటే సెట్టింగ్స్ సైడ్ బటన్ని 1 time ప్రెస్ చేస్తే మనకి గ్రీన్ కలర్ లైట్ ఉంది కదా, సో అది అనేది 1 time బ్లింక్ అవుతుంది. సో ఇది level 1 నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. తర్వాత సెకండ్ టైం ప్రెస్ చేస్తే లైట్ అనేది మనకి 2 times బ్లింక్ అవుతుంది. సో ఇప్పుడు నాయిస్ అనేది ఇంకాస్త రెడ్యూస్ అవుతుంది. ఇది level 2. అండ్ level 3 వచ్చేసి అగైన్ 1 more time మనం సైడ్ బటన్ని ప్రెస్ చేస్తే 3 times లైట్ అనేది బ్లింక్ అవుతుంది. సో ఇది level 3 అనమాట. సో level 1, level 2, level 3 ఇలా 3 levelsలో మనం నాయిస్ని అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు. సో ఇలా నాయిస్ని రెడ్యూస్ చేసుకొని సెట్టింగ్స్ ఇలా చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర కనెక్ట్ చేసుకున్నామంటే మనకి ఇంకాస్త బ్రీతింగ్ సౌండ్ కూడా రాకుండా చాలా నీట్గా వస్తుంది. సో ఇదన్నమాట ఈ గ్రెనారో మైక్ నాయిస్ క్యాన్సిలేషన్ సెట్టింగ్స్. సో చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. సో ఆల్మోస్ట్ 2 months అవుతుంది నేను ఇది తీసుకొని. అన్బాక్సింగ్ వీడియో అయితే షూట్ చేసి పెట్టాను. అండ్ యూస్ చేసిన కొద్దికి చాలా బాగుంది దీని పర్ఫార్మెన్స్ అయితే. అండ్ దీంట్లో వచ్చేసి ఒక అడ్వాంటేజ్ అంటే మనం డైరెక్ట్గా ఈ కేస్ ఉంటుంది కదా, సో డైరెక్ట్గా దీనికి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, లేదు అంటే సపరేట్గా మైక్స్కి కూడా మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ హెడ్ ఫోన్స్కి కనెక్ట్ చేసుకొని మన వాయిస్ మనం వినొచ్చు. అండ్ సపరేట్గా పిన్ కూడా ఇచ్చారనమాట ఐఫోన్స్కి కూడా కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ చాలా బెస్ట్ మైక్ అని చెప్పొచ్చు. నాయిస్ని మాత్రం చాలా బాగా రెడ్యూస్ చేసింది. సో ఎలా రెడ్యూస్ చేసింది ఇప్పుడు నేను మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. డిస్కనెక్ట్ చేశాను అంటే 2 కూడా ఆఫ్ చేసేసాను అనమాట. సో ఆఫ్ చేసిన తర్వాత మీరు నా వాయిస్ వింటే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది చెప్తాను చూడండి.
సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను వినండి. మీకు నార్మల్గా నాయిస్ అయితే చుట్టుపక్కల నాయిస్ అయితే ఏం లేదు. వెహికల్స్ అవి వెళ్తూ ఉంటే కొంచెం డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను నాయిస్ని కాస్త రెడ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు 1 టైం ప్రెస్ చేశాను కదా, సో నాయిస్ని కొంచెం రెడ్యూస్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మీకు డిఫరెన్స్ అనేది తెలియచ్చు. అండ్ ఇప్పుడు 1 మోర్ టైం 2 టైమ్స్ బ్లింక్ అవుతుంది కదా, సో నాయిస్ ఇంకాస్త రెడ్యూస్ అవుతుంది. అండ్ అగైన్ ఇప్పుడు 3 టైమ్స్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం హ్యాపీగా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా ఏంటి అంటే మనం ఇక్కడ కాకుండా ఇక్కడ షోల్డర్ దగ్గర పెట్టుకుంటే మైక్ అనేది మనకు వాయిస్ అనేది క్లారిటీగా వినబడుతుంది. ఇంకెలాంటి డిస్టర్బెన్స్ అనేది రాదనమాట. ఆల్మోస్ట్ ఇది నాయిస్ని రెడ్యూస్ చేస్తుంది. బ్రీతింగ్ సౌండ్ అది కూడా రాకుండా ఇంకా రెడ్యూస్ చేస్తుంది అనమాట. సో మైక్ని నేను ఇక్కడ కనెక్ట్ ఇప్పుడు చూడండి, మీకు నా వాయిస్ డిస్టర్బెన్స్ అనేది మీకు క్లారిటీగా ఉందా లేదా తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ చుట్టుపక్కల నాయిస్ చిన్న చిన్న సౌండ్స్ ఏమన్నా ఉన్నా కూడా మొత్తం రెడ్యూస్ అయిపోతుంది. ఓన్లీ నా వాయిసే వినపడుతుంది అనమాట. సో ఇదన్నమాట దీని వర్కింగ్ ప్రాసెస్. ఇది వచ్చేసి మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది. అండ్ 1 మైక్ అండ్ 1 రిసీవర్ ఉంటే 1500 చేంజ్ ఉంది. అండ్ 2 మైక్స్ అండ్ 1 రిసీవర్ ఉన్న గ్రెనారో మైక్ వచ్చేసి 2000 చేంజ్ ఉందన్నమాట. మైక్ అయితే చాలా బాగుంది. సో సెకండ్ ఒపీనియనే లేదు. ది బెస్ట్ మైక్ అని చెప్పొచ్చు. స్టార్టింగ్ యూట్యూబర్స్కి తక్కువ బడ్జెట్లో బెస్ట్ మైక్ ఏదైనా ఉంది అంటే గ్రెనారో మైక్ అని చెప్పొచ్చు అనమాట. చాలా బాగుంది. అండ్ దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలంటే మీరు కూడా చూసి పర్చేస్ చేసుకోండి. వీడియో అయితే మీకు ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.